అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట వేడివేడిగా సరికొత్తగా ఇలా చేసి చూడండి. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆకలితో ఉంటారు కాబట్టి ఇలాంటివి 2 చేసి పెట్టారంటే కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండి బదులుగా మైదా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 1.5 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ముందుగా 1 కప్పు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. మరీ జారుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి బ్యాటరీ అనేది రెడీ అయిపోయింది. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 4 గుడ్ల దాకా తీసుకొని కొట్టి పోసుకోండి. ఈ రెసిపీకి 4 గుడ్లు అయితేనే కరెక్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే 1 గుడ్డు ఎక్స్ట్రా కావాలంటే చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత చూసుకొని చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 చూపిస్తున్నానండి. ఇలా కొట్టి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలపండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు బయట స్నాక్స్ ఏం తీసుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో చేసి పెట్టారంటే కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. సాయంత్రం పూట ఏదో ఒకటి స్నాక్స్ ఇలా చేసి పెట్టారంటే బయటికి పోయి కొనాల్సిన అవసరం లేదు, ఏది అడగరు బయటికి తెమ్మని. గుడ్లంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ హాఫ్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 1 టమోటాను వేసుకోండి. సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. మీకు మిరియాల పొడి ఇష్టం లేదంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నట్టు బ్యాటరీని 2 గరిటెల దాకా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి అనేది ఆరిపోయినప్పుడు కొంచెం పైన ఆయిల్ అంతా ఇలా రాసుకోండి. ఆయిల్ అంతా బాగా రాసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నట్టు గుడ్డు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇలా పోసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయలేదంటే ఒక్కసారి చేసి చూడండి. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా ఇలా గుడ్లతో గోధుమ పిండితో ఈ విధంగా చేసి పెట్టారంటే తిని తృప్తిగా ఉంటారు. మనం ఈ గోధుమ పిండి దోశలోకి స్టఫింగ్గా గుడ్డు మిశ్రమాన్ని చేసుకున్నాము. అందులోకి క్యాప్సికము, టమాటాలు, ఆనియన్స్ అంతా వేసుకున్నాము కాబట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. 1కి 2-3 తింటేనే కడుపు నిండిపోతుంది, అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. రెండోది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అన్నీ ఇదే ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఫెయిల్ అవ్వదు. చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లోనే అన్నీ హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే బయటికి వెళ్ళి పిజ్జా జోలికి వెళ్ళరు, బర్గర్ జోలికి వెళ్ళరు. చికెన్ రోల్స్ కానీ షవర్మా కానీ ఇలాంటివన్నీ ఏం అడగరు. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే మీరు కావాలంటే ఒక్కసారి ట్రై చేసి మీరే చూడండి, మీకే తెలుస్తుంది. మా పిల్లలకు కూడా ఇదే చేసి పెడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి స్నాక్స్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.